ఇంకా సాటర్డే మార్నింగ్ వచ్చారు కదా. సో సాటర్డే మార్నింగ్ ఈవినింగ్ వరకు ఇంకా అట్లనే ఇల్లు అట్లా గడిచిపోయింది అనమాట కబుర్లు చెప్పుకుంటూ. సో నెక్స్ట్ సండే కదా. సో సండే చర్చ్కి వెళ్ళిన తర్వాత కాయిన్ సర్కిల్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఈ చర్చ్. ఇంకా ఆ దారిలోనే మా ఇల్లు కూడా ఉంటుంది. సో మేము దారిలో వెళ్తుండగా ఈ చర్చ్ అయితే చూసామన్నమాట. ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, వెళ్దాము అని అనుకునేసరికి ఇంకా గీతమ్మ వాళ్ళు వస్తారు కదా, అప్పుడు వెళ్దాంలే చూడడానికి అని చెప్పేసి అయితే ఆగిపోయాము. ఇప్పుడు దారిలో వెళ్ళే దారిలోనే కాబట్టి ఒకసారిగా విజిట్ అయితే చేస్తామన్నమాట. సో ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుంది, లోపల చాలా బాగుంటుంది అండ్ చాలా ఫేమస్ కూడా అండి ఈ చర్చ్ వచ్చేసి. అండ్ టూరిస్ట్ విజిటర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి వచ్చేసి అయితే లెఫ్ట్లో డోర్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అనమాట. సో చూడడానికి వచ్చే వాళ్ళందరికీ ఓపెన్ ఉంటుంది. అండ్ పార్కింగ్ ప్లేస్ తర్వాత అంతా ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో భలే అయితే డిజైన్ అయితే చేస్తారనమాట. ఒకసారిగా మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందంటే ప్లెజెంట్గా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు ఈ ప్లేస్. చాలా మంచిగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో నేను ఇది అవుట్డోర్ షూట్ అయితే చేస్తున్నాను. సో క్రిస్మస్ అప్పుడు మనకి క్రిస్మస్ ట్రీస్ తర్వాత పశువుల పాక ఇవన్నీ వేస్తారు కదా. సో ఈ ప్లేస్ అనమాట అదంతా కూడా. అండ్ ఇక్కడ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఫోటోలు మస్తు వస్తున్నాయి. ఫోన్ ఇది బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది పని. మరి అందుకే ఆ సామ్సంగ్. సో లోపల ఒక్కసారిగా చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది, ఆల్టర్ ప్లేస్ చాలా బాగుంది అండ్ పెద్ద ఆల్టర్ ఉందన్నమాట. అండ్ సిట్టింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, ఆర్కిటెక్చర్ బాగుంది అని చెప్పాను కదా. సో చూడండి ఎంత బాగుందంటే చాలా స్పేసియస్గా ఉందన్నమాట. చర్చ్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. చర్చ్ అంటేనే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది కదా. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. సో అండ్ అప్పుడు కూడా చాలా ఎండ ఎక్కువ ఉంది, ఇంకా వర్షం అయితే రాలేదు ఆ రోజు, ఇంకా ఎండ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా కాసేపు అట్లాగా రిలాక్స్ అయ్యి బయటంతా రిలాక్స్ అయ్యి చక్కగా ఫొటోస్ అవి తీసుకుని ఇంకా చర్చ్లోకి వచ్చి ప్రేయర్ అది చేసుకుని ఇంకా మేమైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా చాలా ఎక్కువగా ఎండగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా లంచ్ కూడా చేయలేదు. ఇంకా లంచ్ ఒకటి ఇంటికి వచ్చి ప్రిపేర్ అది చేసుకుని తినాలి కదా అని చెప్పి మేమైతే ఇంకా బయలుదేరిపోయి అయితే వచ్చేసామన్నమాట. వచ్చే దారిలో ఇక్కడ కొబ్బరి బొండాలు తాగుదామనేసి ఆపాము. ఇక్కడ కొబ్బరి బొండాలు ఎలా కొడతారనేది ఒకసారిగా కార్లో నుంచి షూట్ చేస్తున్నాం అనమాట. అంటే మనకి ఎట్లా ఉంటుందంటే కత్తితో కొడతారు కదా కొబ్బరి బొండాలు. ఇక్కడైతే దానికి ఒక స్టాండ్లా ఉందన్నమాట. ఒక స్టాండ్లాగా ఉండి పెద్ద కొబ్బరి అది పెద్ద కత్తి అయితే ఉందన్నమాట. చూడండి ఆడామే కొట్టేస్తుంది. ఇక్కడ మనకైతే మగవాళ్ళు కొడతారు కదా. సో ఇక్కడ ఆమెనే చాలా ఈజీగా చాలా ఈజీగా అయితే మొత్తం అంతా కొబ్బరికాయ అంతా నీట్గా అంతా కూడా కట్ చేసేస్తుంది అనమాట. ఒకసారి మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ఈ విండో వేసి మమ్మీ కొట్టదేమి, ఇంకా అయిపోయింది. ఏ 10-20 ఉంటది అనుకున్నా, నిజంగా మనకే తక్కువ. నేను చాలా తక్కువ అనుకున్నా. లేదు కేరళ కూడా ఇక్కడ నీకు అక్కడ కొబ్బరి బొండాలి సపరేట్ షాప్ ఉంటుంది. మా ఇక్కడ ప్రతి షాప్ లో కొబ్బరి బొండాలి పెట్టుకో. 10 రోజులు ఒక రోజు లోడ్ చేస్తే ఒక రోజులో అయిపోతుంది. బాగా బాగుంది, తిను. బాగుంది కదా, లేత
కీర్తమ్మని పెట్టమను. ఇది సండే మార్కెట్ అనమాట. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత కూరగాయలు, ఇంట్లో ఉన్న సామాన్లు, చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మాకు బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చి అయితే మేము ఈజీగా అయితే కూరగాయలన్నీ కొనుక్కోవచ్చు అనమాట. వారానికి సరిపడగా అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ వచ్చేసి చక్కగా అయితే నీట్గా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ. సో ఇక్కడ అన్నీ చాలా పెట్టి అమ్ముతున్నారు అనమాట. అండ్ ఆ రోజు ఇంకా చింటూ ఇవి బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు అనమాట. ఇవి మనం యూట్యూబ్లోనే రీల్స్ చూస్తాం కదా, రీల్స్ చూసేటప్పుడు నేను కూడా ఈ రీల్స్ చూసాను అనమాట. సో నేను రీల్స్లోనే చూసాను అనమాట ఏ ఫ్రూట్. కాకపోతే ఇక్కడ కూడా చూస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అండ్ చాలా రేట్. ఒకటి వచ్చేసి 1 కేజీ, 1 కేజీ, హాఫ్ కేజీ, మొత్తం మీద ఒక 4-5 చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే వచ్చినాయి అనమాట. 100 రూపీస్ అంట. సో చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి అని చెప్పేసి నేను కొన్ని తీసుకొచ్చాను అని అన్నాడు చింటూ. అది ఫ్రూట్ నేమ్ వచ్చేసి లిచ్చీ ఫ్రూట్ అనమాట. ఇంకా వాళ్ళందరూ ఐస్ క్రీమ్స్ అవి తింటున్నారు. నేనేమో ఐస్ క్రీమ్ ఎక్కువ తిన్నా అనమాట. సో ఐస్ క్రీమ్ అది తింటుంటే ఇంక నేను అన్నా కీర్తమ్ని బిస్కెట్స్ బిస్కెట్స్ తీసుకొచ్చారు కదా, నేను బిస్కెట్స్ తింటాను, ఐస్ క్రీమ్ తిన్నాను అని చెప్పి అన్నాను అనమాట. సో నాకు ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. నాకు ఆ బిస్కెట్స్ అంటే చాలా ఇష్టము. సో అవైతే నేను తింటున్నాను అనమాట. సో కొంచెం టేస్ట్ చూడు అనేసి కీర్తమ్మ నాకు పెడుతుంది అనమాట. నేనేమో వద్దు, నాకు ఎక్కువ చల్లగా తింటే మళ్ళీ జీవన్ లాగుతాయి కదా పళ్ళన్నీ, నాకు అసలు వద్దమ్మా అని చెప్పాను. కొంచెం టేస్ట్ చూడు అనేసి అయితే కొంచెం అయితే పెట్టిందనమాట. చాలా బాగుంది. తిను బాగుందా? ఏం ఐస్ క్రీమ్ అది? కసాటా. ఓకే. వద్దు. టేస్టా? కొంచెం. ఇంక ఇక్కడైతే నాకు నెయిల్ పెయింట్ వేద్దామని చెప్పేసి నీట్గా అయితే నాకు షేప్ చేస్తుంది అనమాట. సో నేను అంతగా ఏమీ నెయిల్ పెయింట్ వేసుకుని అట్లా అయితే నేను ఎక్కువ మెయింటైన్ చేయను, నాకు అంత నచ్చదు. కాకపోతే కొంచెం ఏదో నెయిల్ పెయింట్ వేసుకుని అయితే మెయింటైన్ చేస్తాను. ఎక్కువ షేప్ అది చేసుకుని అయితే అంతవరకు అయితే నాకు పెరగదు కూడా, ఎక్కువ విరిగిపోతూ ఉంటాయి అన్నమాట నెయిల్స్. అందుకే కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉండదు నాకు. సో నెయిల్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మనం ఆన్లైన్లో చూస్తాం కదా, సో పర్చేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ నెయిల్స్ పెట్టుకుంటారు కదా, సో అలా ఉంటాయి అన్నమాట. తిని ఒరిజినల్ నెయిల్స్ అనమాట, చాలా బాగుంటాయి. అండ్ తిను కూడా చాలా నీట్గా ఇంట్రెస్టింగ్గా అయితే నీట్గా వేసుకుంటుంది నెయిల్ పెయింట్. సో నాకైతే తిను ఇక్కడ షేప్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా ఆ రోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇకమో నాకు నెయిల్ పెయింట్ వేస్తావా అంటే అప్పుడు అదంతా వేస్తాను వదనమ్మని చెప్పేసి నీట్గా అదంతా కూడా క్లీన్ అయితే చేసేసి నాకైతే నెయిల్ పెయింట్ అయితే వేసేస్తుంది అనమాట ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. చింటూ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వాకింగ్ వెళ్తున్నాం.
కెమెరామెన్ పట్టుకో మరి నీవే ఇంకా అనిపిస్తుందా? ఇట్లా రావాలి. నేను కాదు, మీ ముగ్గురు. ఆ రోజు అయితే సరదాగా మేము వాకింగ్ అయితే ఇంటి ముందే అనమాట. సో వాకింగ్ అయితే వచ్చేసాము. అది మెయిన్ రోడ్, యాక్చువల్గా వాకింగ్ రోడ్ అయితే కాదు. కాకపోతే ఇంకా ముందుకు వెళ్తే ఏముంటాయో అని చెప్పేసి అయితే మేము ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాము మా ఇంటి ముందున్న దారిలో. అది యాక్చువల్గా మెయిన్ రోడ్ అనమాట. సో ఇంకా మేము వాకింగ్కి వెళ్దామని చెప్పి సరదాగా ఈవినింగ్ బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా నెమలి పైనుంచి ఎగురుకుంటూ వస్తుంది అనమాట. అందుకే మేము అందరం అంతా షాక్ అయ్యాము. చూడండి, ఇక్కడైతే పైకి కొబ్బరి చెట్టు పైకి నెమలి ఎగురుకుంటూ ఇక్కడికైతే ల్యాండ్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో దాన్ని జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను మీకు. అది ఎగిరినప్పుడు కెమెరా మా వైపు ఉందన్నమాట. నేను టర్న్ చేసి షూట్ చేసే లోపు అది ఇంకా ల్యాండ్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ కొబ్బరి ఆకు మీద ఉండిపోయింది అనమాట. ఇంకా నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇలా కూడా ఎగురుతాయా అని చెప్పేసి, పక్షుల్లాగా ఎగిరినట్టు ఎగిరింది అది అసలు. అప్పటి నుంచి పురి ఏమో విప్పట్లేదు, ఎగిరినప్పుడేమో షూట్ చేయలేకపోయాను అనమాట. ఇంకా చూడండి, జూమ్ అయితే చేస్తున్నాను. సో అదైతే అక్కడ చాలా దూరం నుంచి ఎగురుకుంటూ అయితే ఇక్కడికైతే వచ్చిందనమాట. సో మేము వాకింగ్కి వెళ్తుంటే చూసామన్నమాట. చూసి షూట్ అయితే చేసాము. ఆ రోజు ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా చాలా బాగుందనమాట. మా ఇంటి ముందు రోడ్డు మీదే మేమైతే వాక్ అయితే వచ్చామన్నమాట. ఇంకా అన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇంకా చూడండి, ఇంకా చీకటి అయితే అయిపోయింది. ఇంకా సగం దూరం వెళ్ళి వాకింగ్కి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా బాగా చీకటి పడిపోయింది కదా. ఇంకా మాకు అక్కడేమో లైట్లు కూడా లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, ఏ లైట్లు కూడా లేవన్నమాట. ఇక్కడ ఏంటో మరి లైట్లు కూడా పెట్టుకోరు ఇక్కడ. ఇల్లంతా కూడా చాలా చీకటిగానే ఉంటుంది. చీకటి ప్రదేశంలోనే వీళ్ళు కూడా ప్రయాణాలు అయితే చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఎంత చీకటిగా ఉందో మీరే చూడండి. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా బాగా చీకటి పడిపోయింది కదా అని చెప్పేసి ఇంటికైతే వెళ్తుంటే ఇంకా కర్డ్ లేదని చెప్పేసి కర్డ్ని మిల్క్ తీసుకోవడానికైతే ఇంకా మళ్ళీ కొంచెం మార్కెట్ రోడ్డు ఉంటుంది కదా, సో అక్కడికైతే వెళ్ళాము. ఇంకా వాకింగ్ చేసుకుంటూనే వెళ్ళామన్నమాట. ఇంకా అప్పుడు కార్తీక్కి ఫోన్ చేసి కొంచెం మమ్మల్ని పికప్ చేసుకోవడానికి రా, మేము ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాము, ఇప్పుడు అదంతా నడుచుకుంటూ రావాలంటే కష్టం కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళి ఇంకా మార్కెట్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా మజ్జిగది తాగి మేము అండ్ పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్ అయితే తీసుకుని అయితే వచ్చేసామన్నమాట. చెట్టు మీద దెయ్యం ఉంటుంది.
ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఇంకా కర్డ్ తర్వాత కార్తిక్కి అండ్ అత్తమ్మకి మజ్జిగ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. మేము వాకింగ్ చేసి అలసిపోయాం కదా, మరి చాలా దూరం వాక్ చేసుకుంటూ వెళ్ళాం కదా. సో మరి బాగా అలసిపోయినందుకు మరి మాకు ఏదో ఒకటి జ్యూస్ పడాలి కాబట్టి కడుపులోని మేము మజ్జిగ అయితే తాగుతున్నాం అనమాట. మజ్జిగ కూడా చాలా బాగుంది అక్కడ నందిని స్టోర్ దగ్గర అయితే చాలా బాగుందన్నమాట. సో ఆ షాప్ దగ్గర మేమైతే కార్తిక్ గురించి వెయిట్ చేస్తున్నాం అనమాట. కొంచెం లైట్గా వర్షం పడేటట్టుంది. సో ఇంకా ఇదంతా నడుచుకుని వెళ్ళేలోపు తడిచిపోతామేమోనని భయం వేసింది అనమాట. ఇంకా కాల్ చేసి అయితే వచ్చి పికప్ చేసుకో అంటే తను అంటున్నాడు కూరగాయలు ఉన్నాయి వెనకాల, రావడానికి కుదరదు, మీరు వచ్చేయండి నడుచుకుంటా అంటే, కూరగాయలు ఏముందిలే మేము వాళ్ళు అదేంటి మా దగ్గర పెట్టుకుని మేము అడ్జస్ట్ అయిపోతాం, తీసుకురా కార్ తీసుకురా అనేసి అంటే మమ్మల్ని కాసేపు సతాయించాడనమాట. సో మా వాళ్ళంతా కూడా కార్ ఇప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. అప్పటికి కొంచెం మబ్బుగా లైట్గా రెయిన్ అయితే పడుతుందన్నమాట. ఇంకా చివరికైతే అంటే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాము అనమాట. ఇంక రావట్లేదని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు కార్ ఎదురైందనమాట. తను యాక్చువల్గా ఆఫీస్ నుంచి వస్తున్నాడు. సో అదే రోడ్ అనమాట. సో మాకు కొంచెం ఎదురయ్యేసరికి అమ్మయ్య వచ్చేసాడని చెప్పేసి మేమైతే ఎక్కేసి ఇంకే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫైనల్లీ వచ్చింది ఇంకా. సో కొంచెం దూరం నడిచిన తర్వాత, దూరం అని కాదు కొంచెం 2 అడుగులు ముందుకు నడిచాము. సో కార్ అయితే వచ్చేసింది. ఇంక మేమైతే ఇంటికి కలిసి అయితే వెళ్ళిపోతున్నాము. సో కూరగాయలు అని చెప్పాను కదా. సో చూడండి కూరగాయలు మాత్రం కొన్నే ఉన్నాయి, బ్యాగ్ ఒకటి, మీరు నడుచుకుంటూ వచ్చేయండి అని మాత్రం మాతో అన్నాడు. ఇంకా అయితే బయటికి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. చూసారా బ్యాగ్ని, తర్వాత కూరగాయలు ఒక్కటే ఉంది, దాని గురించి వెనకాల సరిపోదు మీరు నడుచుకుంటూ వచ్చిండి అని చెప్పాడు. ఇంతకీ ఏమి లేవు, కొంచెం కూరగాయలు ఒక బ్యాగ్ ఉందంటే. ఇంకా మేమైతే చూడండి బాగానే కూర్చున్నాం కదా, తను రాలేక మమ్మల్ని రమ్మంటున్నాడు అనమాట. సో ఇంకా మేమైతే ఇంకా రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయితే అయ్యిందనమాట. ఇంకా ఆ రోజు ఇంకా అలా గడిచిపోయింది. మా రోజంతా కూడా అలా టైంపాస్ అయిపోయింది. ఇంట్లో టైంపాస్ చేసి తర్వాత వాకింగ్కి వెళ్ళి టైంపాస్ చేసి మజ్జిగ తాగి ఇంకా అలా అయితే టైంపాస్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పార్కింగ్ దగ్గర కొంచెం వర్క్ అది అవుతుందని చెప్పేసి ఇక్కడైతే పార్క్ చేసేసాడు కార్తిక్. ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. అమ్మ ఆ మజ్జిగ తేనె వస్తుంది. ఏమేమి తెచ్చారు చూడు ఒకసారి చెప్పుకున్నాను. కీర్తం ఏమేమి ఉన్నాయి చెప్పు. ఎన్ని మష్రూమ్ ప్యాకెట్స్? ఓ మై, ఏంటి ఒక్కొక్కరికి ఒక్కొక్కటా? మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 6. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఓకే, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట కావాలిగా. అది ఒక్కొక్కరికి అదే ఇద్దరికి ఒకటి, ఇద్దరికి కలిపి ఒక కట్ట. మనం తెచ్చి బక్కలో బక్కలో పడుకుంటా. మీ
అన్నికి ఇవ్వే అది మనకి ఇక్కడ నందినినేగా నందిని ఎవరో చూడాలని ఉంది నాకు. అన్నికి ఇచ్చేసి పిలిచేసి ఏ తాగంట వద్దన్నాడా? నువ్వేం తీస్తున్నావు ఇందులో నుంచి? క్యారెట్ ఖాళీ ఏంటేంటి అన్న ఏం చేస్తాం మరి ఇంకా వదినమ్మా ఏం చేస్తున్నావు? చపాతీ చేస్తున్నా. వదినమ్మ చపాతీ. కర్రీస్ వచ్చేసి ఏంటత్తయ్య? కర్రీస్ ఏంటి? మేతి, టమాటా మెంతికూర, ఓకే, మునక్కాయ, బంగాళదుంప. అడిగితే అతి కష్టంగా మాట్లాడతారు మా అత్తమ్మ అయితే, లేకపోతే కెమెరా కళ్ళంతా అడిగితే అతి కష్టంగా మాట్లాడతారు, లేకపోతే కెమెరాకి మొత్తం దూరంగా ఉంటారు. అత్తమ్మ అంతేనా? చూడండి అగో అత్తమ్మ కర్రీ సహాయం చెప్పండి. అంత సిగ్గైతే ఎట్లా? మా వదినమ్మకి కెమెరా అంటే ఎంత ఇష్టమో వాళ్ళ అత్తమ్మ అంత పూజ. అవును, మరి యూట్యూబర్ కదా నేను ఉండాలి, మరి నాతో పాటు ఫ్యామిలీ కూడా కనిపించాలి కదా. ఇంకొద్దు. ఇంట్లో అలా అందరూ ఉంటే సందడిగా గోల్గా ఉంటుంది కదా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటూ మధ్య మధ్యలో వచ్చి జోకులు వేసుకోవడం, నవ్వుకోవడం, కబుర్లు చెప్పుకోవడం ఇలాగైతే గడిచిపోతుంది అనమాట. సో ఆ రోజు డిన్నర్ వచ్చేసి ఇంకా చపాతీ అనమాట. ఇంకా మార్నింగ్ కర్రీ పొటాటో అండ్ డ్రమ్ స్టిక్స్ ములక్కడ కర్రీ అయితే ఉందన్నమాట. సో ఆ రెండు కాంబినేషన్ కర్రీ అయితే ఉంది. ఎక్కువ పొటాటో నేను కీర్తం అయితే మా అత్తమ్మ కూడా తినరు అనమాట. ఇంకా మాకు మెంతికూర త్వరగా ఒళ్ళిపోతుందంట, నాకు కూడా తెలీదు. సో మార్నింగ్ తీసుకొస్తే ఆ రోజు ఈవినింగ్ కల్లా ఉండేయాలంటే నెక్స్ట్ రోజు మార్నింగ్కి పెడితే కానీ అది బాగా ఉడికిపోతుందంట. సో అందుకని చెప్పేసి ఆ రోజంతా కూడా ఆ రోజంతా కాదు, ఆ నైట్ అది అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తే టమాటో వేసి అది వేసి కర్రీ అయితే చేసేసారు. చాలా చేదుగా ఉంటుందంట, నిజంగానే చేదుగా ఉంది. ఇంకా చింతపండు వేస్తే కూడా మనకి కవర్ అయిపోతుంది కాబట్టి సో ఆ రోజు అయితే అలా కుక్ అయితే చేసేసారనమాట. ఇక నేను ఇక్కడైతే చపాతీ పిండి కలిపేస్తున్నాను. అత్తమ్మ అయితే అదేంటి ఆకులన్నీ అదే మెంతికూర ఆకులన్నీ కూడా అన్నీ నీట్గా క్లీన్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఈ పనులు అయితే చేసుకుంటున్నాం అనమాట. మెత్తగా అయిపోయింది కదా. Do like that right to the end and వీడియో చూస్తున్నారా? I think they should take that chance, even though he's a left-hander, even though he has that reputation. Sometimes just give him a single and then అప్పటికి వచ్చేసిందా? Andy at the other end. Bowl a single ball. A lot of bowlers do that these days. You want to keep a player off strike. They finished it really well. 205 for 5. I mean, batting first year, that's got to be a formidable total. It's a good score. It's a good wicket. Looks like a good one. Hopefully, something for the bowlers when we go in and we defend it. When you have a look at the campaign, how well it's done, what's worked well for this team? మమ్మీ దగ్గరికి
కిన్ను రావాలి. వీళ్ళు తింటున్నారు. ఇప్పుడు కిన్ను నేను చపాతీ గురించి అయితే వెయిటింగ్ అనమాట. కిన్ను మన చపాతీ రా త్వరగా, ఆకలేస్తుంది నాకు. కేకలే వేస్తున్నాను ఆకలేస్తుంటే. చూడు కనీసం పెట్టను కూడా పెట్టట్లేదు వీళ్ళు మనకి. వద్దు వద్దు చాలా, నువ్వు తిను, నువ్వు తిను, నేను తింటానులే, నువ్వు తిను. ఇప్పుడు వచ్చి నాకు పెడుతుంది అన్నాక వస్తావా? థ్యాంక్ యూ. Now, obviously, they need to win this game. They get out of 4 points, stay ahead of Afghanistan and their comeback Australia. I don't find themselves in a situation where even if they lose this. Thank you. Last keep on taking a new ball. Just watching Ashley Bull while he was warming up the game. He's getting the ball to curve back. He's just practicing the ఎందుకే సగం ముక్క మను తిని సో ఇదండి మా వ్లాగ్. సో చాలా టైం అయితే పట్టింది ఈ వ్లాగ్కి. సో 2 days వ్లాగ్ అయితే ఇప్పుడు కవర్ అయితే చేసేసాను అనమాట. బోర్ అయితే కొట్టదు, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ ఇక్కడితో అయితే నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.